RRC Group D Grand Test 39 Physics subject. Question number 9. The passengers are in a boat are not allowed to stand because పడవలో ప్రయాణికులను నిలబడడానికి అనుమతి లేదు లేదా నిలబడకూడదని ఎందుకు చెబుతారు? ఆప్షన్ ఏ, దిస్ విల్ రైజ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ బోట్ విల్ బి రాకెట్. ఇది గురుత్వాకర్షణ కేంద్రాన్ని పెంచుతుంది మరియు రాకెట్ వలె పనిచేసే ప్రమాదం ఉంది. తద్వారా దాని గురుత్వ కేంద్రము గనక పెరిగితే పడవ పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుచేత నిలబడకూడదు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా నించున్నప్పుడు ఇది మన గరిమనాభి అంటారు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఇక్కడ ఉంది. అదే మనం కూర్చొని ఉంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది తగ్గుతూ ఉంది. అప్పుడు ఎత్తు తగ్గితే దానికి స్థిరత్వము పెరుగుతుంది. ఎత్తు పెరిగితే స్థిరత్వము తగ్గుతుంది. ఇఫ్ హైట్ ఇంక్రీజ్, స్టెబిలిటీ ఆఫ్ an object decreases. If height decrease, stability of an object will be increases. అంటే స్టెబిలిటీకి హైట్కి ఉన్న రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అందుచేత ఇక్కడ మనకు నిలబడకూడదు అని చెబుతారు. సో హౌఎవర్ ఆప్షన్ A is the correct one for this question. Question number 12. Solar cell converts. సౌరఘటము ఏ విధంగా పనిచేస్తుంది లేదా సౌరఘటము ఏ శక్తిని ఏ శక్తిగా మార్పు చెందిస్తుంది? ఆప్షన్ ఏ, సౌండ్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సోలార్ సెల్లో సౌండ్ ఎనర్జీ అంటూ ఉండదండి ఇక్కడ. సో కాబట్టి మనకు ఇది సరి అయిన ఆన్సర్ కాదు. ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఆప్షన్ బి, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. కాదండి, విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తి అంటున్నారు. ఇది కూడా సరి అయిన ఆప్షన్ కాదు. సోలార్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ సోలార్ సెల్ అనేది సౌరశక్తిని సోలార్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ, సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చడము జరుగుతుంది. కావున ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 14. The temperature of water at the bottom of a waterfall is higher than that of the top because ఒక జలపాతము దిగువన ఉన్న నీటి ఉష్ణోగ్రత పై భాగము కంటే ఎక్కువగా ఉంటుంది. కారణం ఏమిటి? పై భాగము కన్నా క్రింది భాగములో ఉష్ణోగ్రత ఎక్కువ. ఎందుకు అలా ఉంటుంది? ఆప్షన్ ఏ, వాటర్ ఎట్ ద బాటమ్ హ్యాస్ గ్రేటర్ పొటెన్షియల్ ఎనర్జీ. దిగువన ఉన్న నీటిలో స్థితి శక్తి ఎక్కువ. దిగువ భాగంలో ఉన్నప్పుడు స్థితి శక్తి ఎక్కువగా ఉండడము సాధ్యపడదండి. కాబట్టి ఇది సరి అయిన ఆప్షన్ కాదు. ద సర్ఫేస్ ఎట్ ద బాటమ్ ప్రొవైడ్స్ హీట్. దిగువ ఉన్న ఉపరితలము వేడిని అందిస్తుంది. ఇది సరి అయిన సమాధానము కాదు. కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ఫాలింగ్ వాటర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హీట్. ఎస్, గతిశక్తి అనేది ఉష్ణ శక్తిగా మార్పు చెందుతూ ఉంటుంది. నీరు కొంత ఎత్తు నుంచి పడుతూ ఉంది. ఇట్ ఈజ్ ఫాలింగ్. వెన్ ఇట్ ఈజ్ ఇన్ ఫాలింగ్ ఆర్ ఇన్ మోషన్ స్టేట్ ఇట్ హ్యాస్ కైనటిక్ ఎనర్జీ. పడుతూ ఉన్నప్పుడు, కదలికలో ఉన్నప్పుడు అది కలిగి ఉండే శక్తి గతిశక్తి. అలా ఎత్తు నుండి క్రిందకు వచ్చి అడుగు భాగానికి చేరినప్పుడు దానికి ఢీకొనడం అనేది జరుగుతుంది. అణువులు ఢీకొన్నప్పుడు వాటిలో ఏర్పడేటువంటి శక్తి ఉష్ణశక్తి. అందుచేత బాటమ్ ఆఫ్ ది వాటర్, అడుగు భాగాన ఉన్న నీరు ఉష్ణశక్తి అనేది పై భాగము కంటే ఎక్కువగా ఉంటుంది. సో
ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. క్వశ్చన్ నెంబర్ 22. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఓవెన్? ఓవెన్లో ఏ రకమైనటువంటి వాటిని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ఎక్స్రేస్. ఎక్స్ కిరణాలను సాధారణంగా వైద్య రంగంలో ఉపయోగిస్తారు, లేదా ప్రయాణికుల లగేజ్ను తనిఖీ చేయడానికి ఉపయోగిస్తారు. అవి కఠినమైతేనేమో ప్రయాణికుల లగేజ్ను తనిఖీ చేయడానికి వాడతారు. అదే మృదు ఎక్స్ కిరణాలు అయితే శరీర అంతర్భాగంలో ఉన్నటువంటి లోపాలు గుర్తించే ప్రక్రియలో భాగంగా మృదు ఎక్స్ కిరణాలు వాడతారు. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? ఓవెన్. ఓవెన్కు ఎక్స్ కిరణాలకు ఎటువంటి సంబంధం లేదు అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. సెకండ్ వన్, ఆప్షన్ బి యూవీ కిరణాలు, అల్ట్రా వైలెట్ రేస్. ఇవి అతినీల లోహిత కిరణాలు అంటారు వీటిని. ఇవి సాధారణంగా సూర్యుడి నుండి స్ట్రాటో ఆవరణంలో ఉన్న ఓజోను పొరను తప్పించుకొని భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. ఇవి కూడా ఓవెన్ పనిచేయడానికి ఉపయోగపడవండి. రైట్. థర్డ్ వన్ ఈజ్ మైక్రోవేవ్స్. ఎస్, మైక్రో తరంగాలు అనేవి ఓవెన్ పని చేయడంలో ఉపయోగించబడతాయి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 23. ఇన్ విచ్ మిర్రర్ ఇమేజ్ అపియర్స్ ఎరెక్ట్? ఈ క్రింద ఇవ్వబడిన దర్పణాలలో ఏ దర్పణం యొక్క చిత్రము సాధారణంగా నిటారుగా అనిపిస్తుంది? ఆప్షన్ ఏ ప్లేన్ మిర్రర్, సమతలము లేదా సమతల దర్పణము. ఆప్షన్ బి పారాబోలిక్, పరావలయ దర్పణము. ఆప్షన్ సి కుంభాకార దర్పణము. ఎస్, కుంభాకార దర్పణం అనేది సాధారణంగా నిటారైన ప్రతిబింబాన్ని ఏర్పరిచే లక్షణాన్ని కలిగి ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 44. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్? ఈ క్రింది వాటిలో ఏది పొడవైన తరంగ దైర్ఘ్యము కలిగి ఉంది? ఆప్షన్ ఏ రేడియో వేవ్స్. ఆప్షన్ బి సౌండ్ వేవ్స్. ఆప్షన్ సి ఎక్స్రేస్. ఆప్షన్ డి ఇన్ఫ్రారెడ్ రేస్. రేడియో తరంగాలు, ధ్వని తరంగాలు, ఎక్స్ కిరణాలు, పరాన్న కిరణాలు. దేని తరంగ దైర్ఘ్యం ఎక్కువ, దేని తరంగ దైర్ఘ్యం తక్కువ అనే విషయం తెలియాలి అంటే విద్యుదయస్కాంత వర్ణపటం అనే కాన్సెప్ట్ పైన మనకు అవగాహన ఉండాలి. ఒక్క ధ్వని తరంగాలు తప్ప మిగిలినవన్నీ కూడా విద్యుదయస్కాంత తరంగాలు. రైట్. ఈ ధ్వని తరంగాల యొక్క తరంగ దైర్ఘ్యం కానివ్వండి, ఇక్కడ ఉండేటువంటి ఈ స్పీడ్ కానివ్వండి, వడి కానీ, ఈ మూడింటికి ధ్వని తరంగాల కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే బి అనేది ఆప్షన్ కాదని స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. ఇక రిమైనింగ్ 3లో దేనికి ఎక్కువ ఉందనే విషయం మనకు తెలవాలి. దానికోసము ఫస్ట్ మనకున్నటువంటి స్పెక్ట్రమ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ చూద్దామండి. ఫస్ట్ వన్ గామా రేస్, దెన్ ఆఫ్టర్ దట్ ఎక్స్ రేస్, నెక్స్ట్ వన్ యూవీ రేస్, నెక్స్ట్ వన్ వీబ్జిఆర్, విజిబుల్ స్పెక్ట్రమ్, వీబ్జిఆర్, నెక్స్ట్ వన్ ఇన్ఫ్రారెడ్ రేస్, పరారుణ తరంగాలు, మైక్రోవేవ్స్, సూక్ష్మ తరంగాలు, రేడియో వేవ్స్, రేడియో తరంగాలు. గమనించండి, ఎడమ నుండి కుడివైపుకు వెళ్ళుచున్న కొలది తరంగ దైర్ఘ్యం పెరుగుతుంది. ఇక ఇప్పుడు మీకు ఆన్సర్ వచ్చేసింది. ఎడమ నుండి కుడివైపుకు వెళుతూ ఉన్న కొద్దీ తరంగ దైర్ఘ్యం పెరుగుతుంది. అక్కడ చిట్ట చివర ఉన్న తరంగాలు రేడియో తరంగాలు. అందుచేత మన యొక్క ఆప్షన్ ఏ రేడియో వేవ్స్, రేడియో తరంగాలకు అత్యధిక తరంగ దైర్ఘ్యం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 50. When a wave travels from one medium to another, the quantity which will not change is its. క్వశ్చన్ ఒకసారి చూద్దాం మళ్ళీ. When a wave travels from one medium to another, the quantity which will not change is its. ఒక తరంగం అనేది ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు మార్పు చెందకుండా స్థిరంగా ఉండగలిగే భౌతిక రాశి ఏది? ఆప్షన్ ఏ యాంప్లిట్యూడ్, కంపన పరిమితి.
ఆప్షన్ బి వెలాసిటీ వేగము, ఆప్షన్ సి పౌనపున్యము ఫ్రీక్వెన్సీ, ఆప్షన్ డి ఇంటెన్సిటీ తీవ్రత. మార్పు చెందకుండా స్థిరంగా ఉండగలిగే భౌతిక రాశి ఫ్రీక్వెన్సీ పౌనపున్యము. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. క్వశ్చన్ నెంబర్ 53. ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎంప్లాయిడ్ టు. ఒక ట్రాన్స్ఫార్మరు దేనికోసం ఉపయోగించబడుతుంది? ఆప్షన్ ఏ కన్వర్ట్ ఏసీ ఇంటూ ఏసీ. ఏసీని ఏసీగా మార్చడానికి. ఏసీని ఏసీగా మార్చడానికి అవసరం లేదండి. సో ఆప్షన్ ఏ అనేది సూటబుల్ కాదు. ఆప్షన్ బి కన్వర్ట్ డీసీ ఇంటూ ఏసీ. డీసీని ఏసీగా మార్చేది ఇన్వర్టర్. ఆప్షన్ సి ఆప్టైన్ ఏ సూటబుల్ ఏసీ వోల్టేజ్. ఎస్, తగిన ఏసీ వోల్టేజ్ను పొందడం కోసము ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగించుకుంటాము. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. క్వశ్చన్ నెంబర్ 64. వెన్ ఏ బాడీ ఈజ్ స్టేషనరీ. వస్తువు స్థిరంగా ఉన్నప్పుడు. ఆప్షన్ ఏ దెర్ ఈజ్ నో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. వస్తువుపై ఎటువంటి బలాలు పనిచేయవు. ఆప్షన్ బి ద కాంబినేషన్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్ బ్యాలెన్స్ ఈచ్ అదర్. ఎస్, వస్తువుపై పనిచేసే బలాలు సమతుల్యం చెయ్యబడి ఉంటాయి. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. Namaskaram sir, welcome to IAC Institute. Now we are going to discuss RRC Group D Grand Test number 39 chemistry questions. Chudandi, first question chudandi. The only non-metallic element which is liquid at room temperature. ఏకైక అలోహ ద్రవం ఏది గది ఉష్ణోగ్రత వద్ద అంటే మనందరికీ తెలిసేదండి బ్రోమిన్. రెడ్ లిక్విడ్గా ఫేమస్, ఎందుకంటే ఇది రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అలోహం. మన అలోహాలు 11 ఉన్నాయి. బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆక్సిజన్ కింద సల్ఫర్, నైట్రోజన్ కింద ఫాస్ఫరస్. ఇవి మనకు అలాంగ్ విత్ హైడ్రోజన్ ఇవి అలోహాలండి. ఇందులో ఇవన్నీ గ్యాసెస్ సాధారణంగా. అది బ్రోమిన్ వచ్చేసి లిక్విడ్ అండి. కాబట్టి ఏకైక అలోహ ద్రవం వన్ అండ్ ఓన్లీ వన్ నాన్ మెటాలిక్ లిక్విడ్ ఈస్ మీథేన్. వన్ అండ్ ఓన్లీ వన్ నాన్ మెటాలిక్ లిక్విడ్ బ్రోమిన్, అనగా రెడ్ లిక్విడ్గా ఫేమస్ అండి. ఇక్కడ పాస్పరస్కి 2 అలోట్రోపీస్ ఉంటాయండి. వన్ ఈస్ వైట్ పాస్పరస్, అనదర్ వన్ ఈస్ రెడ్ పాస్ఫరస్. తెల్ల భాస్వరం, ఎర్ర భాస్వరం. ఈ తెల్ల భాస్వరస్ భాస్వరం అంటారు, పాస్పరస్ అంటారు, వైట్ పాస్పరస్ అన్నది. మనం పాత సినిమాలు చూస్తూ ఉంటాం. అందులో మాయల పకీరు, మాయల ద్వీపం అనే పాత సినిమాల్లో చూస్తే అందులో మాయల పకీరు ఓం భీమ్ అని ఇట్లా ఒక వైట్ పౌడర్ని ఎక్స్పోజ్ చేస్తాడు. అదేంటంటే వైట్ పాస్పరసే. అంటే వైట్ పాస్పరస్ గాలిలోని ఆక్సిజన్తో మంటలు అంటుకుంటుంది, అనగా పైరోఫరిక్ ధర్మాన్ని కలిగి ఉంటుంది. ఇట్ క్యాచెస్ ఫైర్, పైరోఫరిక్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. అంటే గది ఉష్ణోగ్రత వద్ద పెట్రోల్ ఏ విధంగానైతే ఆవిరవుతుందో అలానే వైట్ పాస్పరస్ గది ఉష్ణోగ్రత వద్ద గాలిలోని ఆక్సిజన్తో చర్యలో పాల్గొని తెల్లని పొగల రూపంలో చల్లని జ్వాలనిస్తూ ఉంటుందండి. బర్న్స్ విత్ వైట్ స్మోక్ ప్రొడ్యూసెస్ కోల్డ్ ఫ్లేమ్. ఈ విధంగా వైట్ పాస్పరస్ అంటే గాలిలోని ఆక్సిజన్తో మండుతుందండి. అందువల్ల వైట్ పాస్పరస్ని గాలికి దూరంగా లేదా ఆక్సిజన్కి దూరంగా కెరోసిన్లో నిల్వ చేస్తారు. ఎవరినండి? కిరోసిన్లో నిల్వ చేస్తారు తెల్ల భాస్వరం అంటే పాస్పరస్ను. ఎందుకంటే పైరోఫరిక్ ధర్మాన్ని కలిగి ఉందండి. ఇట్ క్యాచెస్ ఫైర్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్, బర్న్స్ విత్ వైట్ స్మోక్, ప్రొడ్యూసెస్ కోల్డ్ ఫ్లేమ్, చల్లని జ్వాలనిస్తుంది వైట్ పాస్పరస్. అదే మరి అగ్గిపెట్టెల పరిశ్రమలో ఎవరిని ఉపయోగిస్తారు? రెడ్ పాస్పరస్ని ఉపయోగిస్తారు అగ్గిపెట్టెల పరిశ్రమలో. మరి వైట్ పాస్పరస్ కొద్దిగా పాయిజన్ ఇన్ నేచర్, అందువలన రొడెంటిసైడ్ ఎలుకలను చంపడానికి ఉపయోగించే జింక్ పాస్పైడ్ రూపంలో ఉపయోగిస్తారండి వైట్ పాస్పరస్. వైట్ పాస్పరస్కి పాయిజన్ నేచర్ ఉంటుంది, పైరోఫరిక్ ధర్మాన్ని కూడా కలిగి ఉంటుందండి. నా నెక్స్ట్ క్వశ్చన్ సార్.
ఫ్లాష్ బల్బుల యొక్క ఫిలమెంట్ దేనితో తయారు చేస్తారంటే అంటే వేగంగా మండి తెల్లని కాంతినిచ్చే పదార్థం మెగ్నీషియం. అందుకే మనకు కాకర పువ్వొత్తులు, మన దీపావళి పండగ సురుసురుబత్తి కాకర పువ్వొత్తులలో చూస్తే మెగ్నీషియం గాలిలోని ఆక్సిజన్తో మిరుమిట్లు గొలిపే కాంతినితో మండుతూ తెల్లని బూడిదగా ఆరిపోతూ ఉంటుంది, మెగ్నీషియం ఆక్సైడ్గా ఏర్పరుస్తూ ఉంటుంది. అంటే ఫ్లాష్ బల్బులను మనం సాధారణంగా మెగ్నీషియంతో యూజ్ చేస్తారండి. మరి ఇప్పుడు బేరియం యూజ్ చేయాలి అంటే మనకు యాపిల్ గ్రీన్ కలర్గా వస్తూ ఉంటుందండి లైట్. మరి మూడు నెక్స్ట్ క్వశ్చన్ సార్ చూడండి, డబుల్ డంబెల్ ఆకారాన్ని కలిగి ఉన్నటువంటి ఆర్బిటాల్. ఇక్కడ ఎస్ ఆర్బిటాల్కి గోళాకారం, పి ఆర్బిటాల్కి ఎలా ఉంటుందండి డంబెల్ ఆకారం, డి ఆర్బిటాల్కి డబుల్ డంబెల్ ఆకారం. మరి అదే ఎఫ్ ఆర్బిటాల్కి ఎలా ఉంటుందండి 4 ఫోల్డ్ డంబెల్ ఆకారం. ఇది డబుల్ డంబెల్, ఇంకొక డబుల్ డంబెల్, దీన్ని 4 ఫోల్డ్ డంబెల్ అంటారండి. కాంప్లెక్స్ స్ట్రక్చర్ అంటే ఇక్కడ డబుల్ డంబెల్ ఆకారాన్ని కలిగి ఉన్నది ఏంటండి పి ఆర్బిటాల్ అని అర్థమవుతుందండి. నా ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు, పి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్లు, డి ఆర్బిటాల్లో 10, ఎఫ్ ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్స్ని గరిష్టంగా నింపుకోవచ్చండి. నా హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్స్ టు ప్రొడ్యూస్. ఇప్పుడు చూడండి జింక్ అనేది ఉంది, ఒక లోహం. హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యలో పాల్గొనగా ఏమొస్తుంది మనకు జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ వాయువు వస్తుంది. సాధారణంగా మెటల్స్ యాసిడ్తో చర్యలో పాల్గొనగా సాధారణంగా వచ్చే గ్యాస్ ఏది అంటే మనకు హైడ్రోజన్ గ్యాస్ని విడుదల చేస్తాయండి. అంటే ఆన్సర్ ఏదండి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్, ద బ్యాక్టీరియల్ కన్వర్షన్ ఆఫ్ నైట్రోజన్. ఇప్పుడు మనకు వాతావరణంలో నైట్రోజన్ 78.32% నైట్రోజన్ ఉందండి. ద బ్యాక్టీరియల్ కన్వర్షన్ ఆఫ్ నైట్రోజన్ 78.32 ఉంటుంది. నైట్రోజన్ కాంపౌండ్స్గా ఇప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ను మనకు ఒక లెగ్యూమినేసి బ్యాక్టీరియా చిక్కుడు జాతికి చెందినటువంటి వేరు బుడిపెలలో ఉన్నటువంటి లెగ్యూమినేసి బ్యాక్టీరియా వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ను మొక్కలు ఉపయోగించుకునే రూపమైనటువంటి నైట్రేట్ రూపంలోకి భూమిలోకి తీసుకొస్తుందండి. నైట్రేట్ అనగా NO3- రూపంలోకి తీసుకొస్తుందండి. అంటే వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ను నైట్రేట్ల రూపంలో భూమిలోకి నైట్రేట్ల రూపంలో స్థాపిస్తుంది. అందువల్ల దీనిని నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు, నత్రజని స్థిరీకరణ అంటారు. అందుకే మనం పంటల మార్పిడి పద్ధతి యూజ్ చేయాలి అంటారు. అంటే ఒక పంట వేసిన తర్వాత ఇంకొక పంటను మార్చాలి. చిక్కుడు జాతికి చెందినటువంటి పంటలను వేస్తే ఆ చిక్కుడు జాతికి చెందినటువంటి వేళ్లలో ఉన్నటువంటి వేరు బుడిపెలలో ఉన్నటువంటి రైజోబియం అనే బ్యాక్టీరియా, ఏ బ్యాక్టీరియానండి రైజోబియం అనే బ్యాక్టీరియా లెగ్యూమినేసి జాతికి చెందినటువంటి మొక్కల వేర్లలో ఉన్నటువంటి వేరు బుడిపెలలోని రైజోబియం అనే బ్యాక్టీరియా వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ను నైట్రేట్ల రూపంలోకి భూమిలోకి స్థాపిస్తుంది. దీనిని ఫిక్సేషన్ నత్రజని స్థిరీకరణ అంటారు. అంటే ఇప్పుడు భూమిలో నైట్రోజన్ ఎక్కువగా ఉన్నట్లయితే నైట్రేట్ల రూపంలో ఉన్నట్లయితే మనకు ఎరువుల వాడకం తక్కువ అవసరం అవుతుందండి. ఆ విధంగా మనం అందుకే పంట మార్పిడి చేయవచ్చు అంటారండి. అంటే ఇక్కడ లెగ్యూమినేసి జాతికి చెందినటువంటి మొక్కల యొక్క వేళ్లలోని వేరు బుడిపెలలో ఉన్నటువంటి ఒక బ్యాక్టీరియా రైజోబియం అనే బ్యాక్టీరియానండి. రైజోబియం అనే బ్యాక్టీరియా ఏం చేస్తుందండి అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ కన్వర్ట్స్ టు నైట్రేట్స్, దట్ ఇస్ ద ఫిక్సేషన్ ఆఫ్ నైట్రోజన్ ఎలిమెంట్ ఇన్ ద సాయిల్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ కాల్డ్ యాస్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారండి. నా ఈ విధంగా మనకు ఈ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 39 అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi students, welcome to IAC online classes. In this particular video we shall discuss RRC Group D Grand Test number 39 Biology questions bilingual video explanation. Let us see the first question. మీ మొదటి ప్రశ్న on the screen. The seat of memory in the human brain is located in the మానవ మెదడులో జ్ఞాపక శక్తి స్థానము. So the seat of memory, intelligent, creativity, okay, so wisdom, knowledge and everything is nothing but the biggest part of the brain, nothing but the cerebrum. So మానవ మెదడులో అతి పెద్ద భాగంగా ఉండేటటువంటి మస్తిష్కము అన్ని రకాలైనటువంటి జ్ఞాపక శక్తి స్థావరాలకు ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఓకే, సో ద చీఫ్ మెమరీ సెంటర్ ఆఫ్ ద బాడీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద cerebrum. Okay, and if you take this cerebrum, this is the largest part of the brain which analyzes the information.
సో మానవ మెదడులో అతి పెద్ద భాగంగా ఉండి సమాచారాన్ని విశ్లేషణ చేసేటటువంటి నిర్మాణముగా ఈ యొక్క మస్తిష్కమును చెప్తారు. ఓకేనా? మరిక మిగతా ఆప్షన్స్ చూసుకుంటే సెరిబెల్లం. సెరిబెల్లం మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్మాల్ బ్రెయిన్, చిన్న మెదడు అంటుంటారు. ఓకే, సో దిస్ cerebellum is responsible for the equilibrium and posture. Okay, so equilibrium and posture. So if you take, this is the structure of the brain. Okay, now you could see here clearly. So this part is nothing but the cerebrum, and now this is called cerebellum, which is also called small brain, which is also called small brain. Okay, now so it is responsible for equilibrium and posture. So మన యొక్క సమతా స్థితిని, శరీర కదలికలను నియంత్రించడంలో ప్రత్యేకించి ఈ యొక్క అనుమస్తిష్కము హెల్ప్ చేస్తుంది. దెన్ వాట్ ఈస్ దిస్ కార్టెక్స్? వల్కలం అంటే the outer layers of the cerebrum is called cerebral cortex. Cerebral cortex. Generally, the cerebral cortex is outer layer of the cerebral cortex is gray in color. Hence, it is called gray matter. The inner portions is called white matter. Okay. So, వెలుపలి వల్కలం, మెదడు యొక్క వల్కలం ఉపరితలం ఎలా ఉంటుంది? ఏ రంగులో ఉంటుంది? బూడిద రంగులో ఉంటుంది. కారణము నాడీ కణము యొక్క కణదేహాలు. ఓకే, సో ద సెల్ బాడీస్ ఆఫ్ ద న్యూరాన్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద అవుటర్ లేయర్స్ ఆఫ్ ద బ్రెయిన్. ఓకే, వేరాజ్ ఇన్నర్ లేయర్స్లో మైలినేటెడ్ యాక్సాన్స్ ఉంటాయి, మైలిన్ సహిత నాడీ కణాలు ఉంటాయి. కాబట్టి అక్కడ మైలిన్ సహిత యాక్సాన్ ఉండడం వల్ల వైట్ కలర్ లోపల వస్తుంది, బయట ఏమో బూడిద వర్ణం వస్తుంది, గ్రే కలర్. ఓకే, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ గ్రే మ్యాటర్. దెన్ ఇఫ్ యూ టేక్ దిస్ మెడుల్లా అబ్లాంగేటా, మెడుల్లా అబ్లాంగేటా మధ్యాముఖము అంటున్నాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ ద బ్రెయిన్ విచ్ రెగ్యులేట్స్ వామిటింగ్, స్వాలోయింగ్, దెన్ బాడీ టెంపరేచర్, ద సెక్రీషన్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్. ఓకేనా, వాంతులు కానీ, మింగడం కానీ, దగ్గడం కానీ, తుమ్మడం కానీ. తర్వాత వ్యాసో డైలేషన్, రక్తనాళము యొక్క వ్యాసము పెరగడము తగ్గడము, పెరగడము తగ్గడము, దట్ ఈస్ కాల్డ్ వ్యాసో డైలేషన్ సెంటర్ అంటాం. సో వ్యాసో డైలేషన్ సెంటర్గా కూడా ఎవరు వ్యవహరిస్తారు? ఈ యొక్క మధ్యాముఖము అనేటటువంటిది పనిచేస్తుంది. ఓకే, నౌ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ డి, సెరిబ్రమ్. క్లియర్? నెక్స్ట్, a cockroach has 3 pairs of walking legs, 2 pairs of walking legs, 4 pairs of walking legs, 1 pair of walking leg. సో హియర్ 3 జతల నడక కాళ్ళు, 2 జతల నడక కాళ్ళు, 4 జతల నడక కాళ్ళు, 1 జత. మరి ఇక్కడ ఇన్సెక్ట్ కాబట్టి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ గాట్ 6 legs, దట్ మీన్స్ 3 pairs. ఓకే, 3 జతల వాకింగ్ లెగ్స్ను ఈ యొక్క కాక్రోచ్ కలిగి ఉంటుంది. రిమెంబర్, దిస్ కాక్రోచ్ బిలాంగ్స్ టు ద ఫైలం ఆర్థ్రోపోడా. ఓకే, ఇట్ బిలాంగ్స్ టు ద ఫైలం ఆర్థ్రోపోడా. మొత్తము జంతు రాజ్యంలోనే అతి పెద్ద వర్గంగా చెప్పేటటువంటి ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన ఇన్సెక్టా తరగతి యొక్క కీటకం. ఇన్సెక్టా తరగతిలో ఈ యొక్క బొద్దింకను చేర్చారు. నెక్స్ట్, వన్ మోర్ ఇంపార్టెంట్ బిట్ బేస్డ్ ఆన్ కాక్రోచ్ ఈజ్ ఇట్ హ్యాస్ గాట్ 13 chambered హార్ట్. బొద్దింకలో 13 గదుల హృదయం ఉంటుంది. ఓకేనా, సో 13 గదుల హృదయం ఉన్నటువంటి జంతువు ఏది అంటే 13 గదుల హృదయం ఉన్నటువంటి జంతువు ఏది అంటే కాక్రోచ్. ఓకే, దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ బిట్ బేస్డ్ ఆన్ కాక్రోచ్. కాక్రోచ్ హ్యాస్ గాట్ కలర్లెస్ బ్లడ్. సో కాక్రోచ్లో వర్ణరహిత రక్తం ఉంటుంది, అంటే హెమోగ్లోబిన్ ఉండదు. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఇన్సెక్ట్స్లో కూడా ఉంటుంది, బట్ కాక్రోచ్ పర్టికులర్గా మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో ఇస్తుంటాడు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, ద కాంపౌండ్ యూజ్డ్ ఇన్ యాంటీ మలేరియల్ డ్రగ్ ఈజ్. యాంటీ మలేరియల్ ఔషధంలో ఉపయోగించే సమ్మేళనము. సో యాంటీ మలేరియల్లో ఉపయోగించేదాన్ని ఏమంటాము? క్లోరోక్విన్. క్లోరోక్విన్. ఓకే, అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ ఆస్పిరిన్, ఈ ఆస్పిరిన్ అనేది పెయిన్ రిలీవింగ్ డ్రగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇట్ అవాయిడ్స్ క్లాటింగ్ ఆఫ్ ద బ్లడ్, ఎస్పెషల్లీ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు రక్తము గడ్డ కట్టకుండా పర్టికులర్గా మనకు హెల్ప్ చేసేటటువంటి ఒక డ్రగ్. అండ్ దిస్ ఆస్పిరిన్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బార్క్ ఆఫ్ విల్లో ట్రీ. విల్లో చెట్టుని యొక్క బార్క్ బెరడు నుంచి మనము యొక్క ఆస్పిరిన్ను తీస్తారు. ఓకేనా, సో దెన్
Option B is the right answer. And if you take the remaining, option C, neoprene. Neoprene is a synthetic rubber. Okay, synthetic rubber. Isoprene. Isoprene is a monomer of natural rubber. Okay, so answer for the question is option B, chloroquine. Chloroquine. Neoprene అనేది కృత్రిమ రబ్బర్ అయితే ఒక న్యాచురల్ రబ్బర్లో ఒక మోనోమర్గా ఎవరు ఉంటారు? ఐసోప్రేన్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ explanation regarding this question. Next, which of the following disease is caused by iodine deficiency? క్రింది వాటిలో అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? A, beriberi. So beriberi means it is caused by the deficiency of vitamin B1. B1 లేదా థయామిన్ అంటాం దీన్ని. ఓకే, సో B1 or thiamine, chemical name. Clear? So goiter. Goiter is caused because of the deficiency of అయోడిన్. సో అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధిని గాయిటర్ అంటారు. ఇక్కడ అయోడిన్ ఎప్పుడైతే మనము తీసుకునే ఆహారంలో తక్కువగా ఉంటుందో, సో దట్ దేర్ విల్ బి స్వెల్లింగ్ ఆఫ్ ఎ గ్లాండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నెక్ రీజియన్. సో ప్రత్యేకించి మెడ ప్రాంతంలో ఉన్న ఒక గ్రంథి పరిమాణంలో ఉబ్బుతుంది. అలా పరిమాణంలో ఉబ్బిన ఆ గ్రంథినే మనం ఏమంటాము? థైరాయిడ్ గ్రంథి అని పిలుస్తారు. సో ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి వాయడాన్నే సామాన్య గాయిటర్, సింపుల్ గాయిటర్ అని పిలుస్తాం. ఓకే, అండ్ ఇఫ్ యూ టేక్ ద రికెట్స్, రికెట్స్ ఈజ్ బికాస్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి, క్యాల్సిఫెరాల్. అండ్ స్కర్వీ ఈజ్ కాజ్డ్ బికాస్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి, ఆస్కార్బిక్ ఆమ్లం. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో ఇక్కడ బెరిబెరి థైమిన్ లోపం వల్ల, రికెట్స్ క్యాల్సిఫెరాల్ విటమిన్ డి, తర్వాత స్కర్వీ వచ్చేసి విటమిన్ సి లోపం వల్ల వస్తుంది. క్లియర్? అండ్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాక్టీరియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కర్డ్? పెరుగు ఏర్పడడానికి క్రింది వాటిలో ఏ బ్యాక్టీరియా బాధ్యత వహిస్తుంది? ఓకే, సో ఏ లైకోపోడియం, బి ఈస్ట్, సి లాక్టోబాసిల్లస్, డి ఫంగస్. నౌ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఎవ్రీబడి నోస్ ఆప్షన్ సి లాక్టోబాసిల్లస్. ఇక్కడే చూడండి బిట్టు. ద బ్యాక్టీరియా విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్, పాలను పెరుగుగా మార్చడంలో సహాయపడే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ అయితే, దెన్ పాలను పెరుగుగా మార్చేటటువంటి ఎంజైమ్, ఓకే, విచ్ కన్వర్ట్స్ మిల్క్ ఇంటూ కర్డ్ ఆర్ ద ఎంజైమ్ దట్ కన్వర్ట్స్ మిల్క్ ఇంటూ కర్డ్. సో మిల్క్, పాలను పెరుగుగా మార్చేటటువంటి ఎంజైమ్ తీసుకుంటే ఇట్ ఈజ్ నన్ అదర్ దాన్ రెనిన్. ఓకే, సో పాలను పెరుగుగా మార్చే ఎంజైము రెనిన్, పాలను పెరుగుగా మార్చు బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. రిమెంబర్ దిస్ రెనిన్ ఎంజైమ్ ఈజ్ సెక్రీటెడ్ ఆర్ సింథసైజ్డ్ ఓన్లీ ఇన్ ద స్టమక్ ఆఫ్ చిల్డ్రన్. సో చిన్నపిల్లల యొక్క జీర్ణాశయంలో మాత్రమే తయారవుతుంది, పెద్దవాళ్ళలో ఈ యొక్క రెనిన్ ఉండదు. క్లియర్? సో నౌ అండ్ lycopodium. Lycopodium means here this is one of the important living organism. In fact, it is a unicellular living organism. Then yeast, unicellular fungi. Then fungus, you know that these are recyclers of the earth. So ప్రకృతిలో పాకి పనివారిగా, పారిశుద్ధ్య కార్మికులుగా వ్యవహరించగలిగినటువంటి జీవులు ఈ యొక్క ఫంగస్, శిలీంధ్రాలు. ఓకే, నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎంజైమ్? క్రింది వాటిలో ఎంజైము ఏది? సో ఆప్షన్ ఏ గ్లూకాగాన్, ఆప్షన్ బి ఇన్సులిన్, ఆప్షన్ సి సొమాటోట్రోపిన్, ఆప్షన్ డి ట్రిప్సిన్. సో గ్లూకాగాన్ కన్వర్ట్స్ గ్లైకోజన్ ఇంటూ గ్లూకోజ్, గ్లైకోజన్ను గ్లూకోజ్గా మార్చేది గ్లూకాగాన్. ఇన్సులిన్ గ్లూకోజ్ను గ్లైకోజన్గా మారుస్తుంది, కాబట్టి రెండు కూడా హార్మోన్సే. ఓకే, అండ్ సొమాటోట్రోపిన్, సొమాటోట్రోపిన్ ఈజ్ నథింగ్ బట్ ద హార్మోన్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ గ్రోత్ హార్మోన్. దీనినే మనము పెరుగుదల హార్మోన్ అని పిలుస్తారు. ఈ పెరుగుదల హార్మోన్ వల్ల ఏమవుతుంది? జీవి యొక్క శరీర పరిమాణము పెరుగుతుంది, కాబట్టి దీనిని పెరుగుదల హార్మోన్ అని పిలుస్తారు. ఓకేనా, సో నౌ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ట్రిప్సిన్. ఓకే, ట్రిప్సిన్, ట్రిప్సిన్, ట్రిప్సిన్ ఈజ్ అన్ ఎంజైమ్. ఈ ట్రిప్సిన్ ఎక్కడ ఉంటుంది? క్లోమ గ్రంథి స్రవించేటటువంటి క్లోమ రసంలో. ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్రొడ్యూస్డ్ బై ద ప్యాంక్రియాస్ కంటైన్స్ దిస్ ట్రిప్సిన్ ఎంజైమ్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ట్రిప్సిన్. నెక్స్ట్, జపనీస్ ఎన్సెఫాలిటిస్ is spread by. జపనీస్ ఎన్సెఫాలిటిస్ దీని ద్వారా వ్యాపిస్తుంది. ఏ కంటామినేటెడ్ వాటర్, బి ఎయిర్, సి డాగ్ బైట్,
డి మస్కిటో. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే జపనీస్ ఎన్సెఫాలిటిస్ ఈజ్ కాజ్డ్ బై వైరసెస్. ఈ యొక్క హెర్పిస్ సింప్లెక్స్ గ్రూప్కు చెందినటువంటి యొక్క వైరసెస్ ఏం చేస్తాయంటే ఈ యొక్క జపనీస్ ఎన్సెఫాలిటిస్ని కాజ్ చేస్తాయి. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ డ్రెడ్ఫుల్ డిసీజ్ విచ్ అటాక్స్ ద బ్రెయిన్ మెంబ్రెయిన్స్. సో మెదడు చుట్టూ ఉండేటటువంటి పొరలు ఇన్ఫెక్షన్కి గురవడం ద్వారా మెదడు పరిమాణంలో ఉబ్బిపోతుంది అండ్ ఇట్ లీడ్స్ టు కోమా, దెన్ ఫైనల్ ఇట్ లీడ్స్ టు డెత్. మరి ఇక్కడ ఈ జపనీస్ ఎన్సెఫాలిటిస్ డిసీజ్ కాజ్డ్ బై ద వైరసెస్ స్ప్రెడ్స్ త్రూ మస్కిటోస్, ఎస్పెషల్లీ ద క్యూలెక్స్ మస్కిటో. క్యూలెక్స్ మస్కిటో స్ప్రెడ్స్ దిస్ జపనీస్ ఎన్సెఫాలిటిస్ వైరసెస్. ఓకే, సో దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు, ఓన్లీ సపోర్టింగ్ డ్రగ్ మాత్రమే మనకు అవైలబిలిటీలో ఉంది. దట్స్ వై మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ద పర్సన్ మే ఎంటర్ ఇన్ టు కోమా. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయాలంటే వీ షుడ్ అవాయిడ్ బైటింగ్ అవాయిడ్ దీస్ మస్కిటోస్. దోమలు మనల్ని కుట్టకుండా వాటి నుంచి మనం అవాయిడ్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ స్ప్రెడ్డింగ్ని మనం ఆపొచ్చు. ఎస్పెషల్లీ ఇన్ ఏషియన్ కంట్రీస్ దిస్ జపనీస్ ఎన్సెఫాలిటిస్ ఈజ్ స్ప్రెడ్డింగ్ వెరీ ర్యాపిడ్లీ. ఓకే, నెక్స్ట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ వైరస్ ఈజ్, వైరస్ యొక్క లక్షణము ఏ, ఇది చనిపోయిన జంతువులపై మాత్రమే వృద్ధి చెందును, ఇట్ మల్టిప్లైస్ ఓన్లీ ఆన్ డెడ్ యానిమల్స్. బి, ఇది ఆతిథేయులపై మాత్రమే వృద్ధి అగును, ఇట్ మల్టిప్లైస్ ఓన్లీ ఆన్ హోస్. సి, ఇట్ ల్యాక్స్ క్లోరోఫిల్, దీనిలో క్లోరోఫిల్ ఉండదు. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఫ్యాట్స్, ఇది క్రొవ్వులతో తయారవుతుంది. ఓకే, సో వైరస్ యొక్క లక్షణము తీసుకుంటే దిస్ వైరస్ సర్వ్స్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా, సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా ఎవరు పనిచేస్తారు అంటే ఈ వైరస్లు పనిచేస్తాయి. మరి ఈ వైరస్లు లక్షణం పరంగా చూసుకున్నప్పుడు దే కెన్ బి డెవలప్డ్ ఆర్ మల్టిప్లైడ్ ఓన్లీ ఇన్ ద హోస్ట్ బాడీ. ఓకేనా, ఒక ఆతిథేయ శరీరంలోకి, వాట్ ఈస్ మెన్ బై ఎ హోస్ట్, ద లివింగ్ ఆర్గానిజం విచ్ గివ్స్ షెల్టర్ టు ద మైక్రో ఆర్గానిజం. సో సూక్ష్మ జీవులకు ఆవాసాన్ని ఇచ్చేటటువంటి జీవిని మనం ఏమంటామో ఆతిథేయి అని పిలుస్తారు. మరి ఇక్కడ హోస్ట్ బాడీలో మాత్రమే ఇది మల్టిప్లై కాగలదు. సో దట్ వీ కుడ్ నాట్ ఐడెంటిఫై దిస్ వైరస్ యాజ్ ఎ లివింగ్ ఆర్గానిజం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, అది ఆతిథేయ శరీరంలో మాత్రమే సజీవ లక్షణాలను చూపుతుంది, మరి ఆతిథేయి లేనప్పుడు నిర్జీవిగా కనబడుతుంది. కాబట్టి దీనిని ఎక్కువ కాలం పాటు నిర్జీవులుగా చెప్పేవారు. బట్ లేటర్ దోస్ వర్ ఆల్సో ఐడెంటిఫైడ్ యాజ్ లివింగ్ ఆర్గానిజమ్స్, వాటిని సజీవులుగా గుర్తించడం జరిగింది. కాబట్టి ద వైరసెస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఈజ్ ఇట్ మల్టిప్లైస్ ఓన్లీ విత్ ఇన్ ద హోస్ట్ బాడీ. ఓకే, సో ఓన్లీ ఆతిథేయ శరీరంలో మాత్రమే ఇవేం చేస్తాయి, వృద్ధి చెందడం అనేది జరుగుతుంది. క్లియర్? అండ్ క్రొవ్వులతో తయారవుతుంది. క్రొవ్వులు అనేవి వన్ ఆఫ్ ద కాంపోనెంట్, బట్ బేసికలీ ప్రోటీన్ కోర్ ఉంటుంది దీంట్లో. అండ్ ద జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ ఉంటుంది ఎక్కువ వైరస్లో. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ యాంటీబయాటిక్ డిస్కవర్డ్ బై అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇన్ 1928? సో in 1928 Alexander Fleming discovered penicillin, which is called wonder drug of the world. అద్భుత ఔషధం, మొట్టమొదటి ప్రపంచంలో అద్భుత ఔషధంగా దేని చెప్తారు, ఈ యొక్క పెన్సిలిన్. ఓకే, దెన్ ఇఫ్ యూ టేక్ దిస్ రిమైనింగ్ ఆప్షన్స్, ప్రోంటోసిల్ ఈజ్ అన్ యాంటీబయాటిక్, కొన్ని రకాల బ్యాక్టీరియా వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. స్ట్రెప్టోమైసిన్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ యాంటీబయాటిక్. ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా కానీ రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను మనం కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ప్రోంటోసిల్ అనేది ఓల్డెస్ట్ యాంటీబయాటిక్. ఓకే, అండ్ ఇఫ్ యూ టేక్ టెట్రాసైక్లిన్ ప్లేగ్ డిసీజ్కు వాడతాం. ఓకే, సో దిస్ వాజ్ డిస్కవర్డ్ బై దిస్ tetracycline was invented by this man called Dr. Y. Subbarao, Dr. Yellapragada Subbarao, which belongs to the state of Andhra Pradesh. ఓకేనా, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఈ యొక్క ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఈ టెట్రాసైక్లిన్ కనుక్కున్నారు. ద సెకండ్ వండర్ డ్రగ్ ఆఫ్ ద వరల్డ్, రెండవ అద్భుత ఔషధం ప్రపంచంలో ఏది అంటే ఈ యొక్క టెట్రాసైక్లిన్. మొట్టమొదటిది పెన్సిలిన్. ఓకే, సో పెన్సిలియం అనేటటువంటి ఒక ఫంగస్ నుంచి దీన్ని ప్రజెంట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, లేటర్ దిస్ పెన్సిలిన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ యాంటీబయాటిక్ అండ్ ఇట్ హ్యాస్ గివెన్ లైఫ్ టు నెంబర్ ఆఫ్ పీపుల్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ వరల్డ్ వార్. అందుకని దీనిని అద్భుత ఔషధంగా చెప్తారు. ఓకే, పెన్సిలిన్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ బోన్స్ డస్ ఏ న్యూ బార్న్ హ్యూమన్ బాడీ హ్యావ్?
కొత్తగా పుట్టిన మానవ శిశువులో ఎన్ని ఎముకలు ఉన్నాయి? సో కొత్తగా పుట్టినటువంటి మానవ శిశువులో వీ కెన్ సీ మోర్ దాన్ 300 బోన్స్. మరి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ బేస్ చేసుకున్నప్పుడు 350 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఓకే, వేరాజ్ అడల్ట్లో అయితే 206 ఉంటాయి. ఓకే, 206 అడల్ట్స్లో, అండ్ చిల్డ్రన్లో అయితే మోర్ దాన్ 300, దట్ ఈస్ 350 వీ కెన్ టేక్. ఓకే, అండ్ ద బిగ్గెస్ట్ బోన్ ఈజ్ ఫీమర్, థై బోన్. ఓకేనా, అండ్ ద స్మాలెస్ట్ ఈజ్ స్టేపస్. చెవిలో ఉండేటటువంటి ఈ యొక్క స్టేపస్ లేదా కర్ణాంతరాస్తి అనేది అతి చిన్న ఎముక అవుతుంది, తొడ ఎముక మాత్రం అతి పెద్ద ఎముక అవుతుంది. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ.